హెల్తీ ప్లేట్ ప్రజెన్స్ నోరూరించే చికెన్ పికిల్ పక్కా కొలతలతో 1 కిలో బోన్లెస్ చికెన్ని చక్కగా శుభ్రపరచుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ స్టోన్ ఫ్లవర్ పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దూరగా ఏమాత్రము మాడకుండా వేయించుకొని మెత్తని పొడిలాగా మిక్సీలో పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మ్యారినేట్ అయిన చికెన్ని అందులో వేసి నీరంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఒక కడాయిలో తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ ముక్కల్ని అన్నీ కూడా అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న చికెన్ ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడడానికి బయటకి బంగారు రంగులో ఉన్న లోపల మాత్రం తెల్లగా ఉడికి ఉంటాయి. అండిలో అయితే చికెన్ పీసెస్ వేయించుకున్నామో అదే నూనెని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడే తాజాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు గోలించుకున్నాక 1 కప్పు కరివేపాకు వేసుకొని అది కూడా గోలుతుండగా 1 కప్పు పుదీనా వేసుకొని వేయించుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే దంచుకున్న గరం మసాలా, 75 గ్రాముల కారము, 50 గ్రాముల ఉప్పు, ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద అన్నిటినీ కూడా బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. లేదంటే ఇక్కడ కనుక ఫ్లేమ్ హై అయిందంటే కారం వెంటనే మాడిపోయి పచ్చడంతా కూడా చెడిపోతుంది. 20 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి 1 గ్లాసు సీసాలో గ్లాసు గిన్నెలోకి తీసి అందులోకి 4 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి 100 ml వరకు నిమ్మరసం తీసుకొని పిండి బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజుల పాటు మగ్గించుకొని ఊరించుకున్నప్పుడు ఆ చికెన్ ముక్కలకు అంతా పట్టి ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా యమ్మీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.